నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రకృతి రమణీయత, చుట్టూ ఎత్తైన కొండలు, పక్షుల కిలకిల రాగాలు, జలపాతాల సవ్వడులు, ఆ కొండల మధ్యలో వెలిసిన రంగనాయకుల స్వామి, ఇవన్నీ కలిపితే ఆలూరు కోన. ఈ నేచర్ టూరిజం కమ్ పిలిగ్రిమ్ స్పాట్ స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా తాడిపత్రికి 7 కిలోమీటర్ల దూరంలో ఆలూరు కోన రంగనాయకుల స్వామి కొలువై ఉన్నారు. ఈ క్షేత్రం బుక్కరాయల కాలంలో ఎర్రమ్మ తిమ్మరాజు అనే రాజు 14వ దశాబ్దంలో ఈ ఆలయ నిర్మాణం చేపట్టినట్లు చారిత్రక ఆనవాళ్ల ద్వారా తెలుస్తోంది. వేదభూమిగా చెప్పుకునే భారతదేశంలో అనేక దేవాలయాలు వెలిసి ఉన్నాయి. అలాంటి దేవాలయాల్లో రంగనాథ స్వామి దేవాలయం ఒకటి. శ్రీదేవి భూదేవి చాలా బాగుంది. కోరికలు తీరుస్తున్నాయి. చాలా నమ్మకం మాట. మేము 50 ఏళ్ళ నుంచి వస్తున్నాం. మా అన్న తమ్ముడు కూతురు పుట్టింటికలు, కొడుకులు పుట్టింటికలు అన్నీ ఇక్కడే అనమాట. చాలా బాగా నీళ్ళు, రూమ్లు అన్నీ బాగున్నాయి. చాలా బాగా. భూలోకం సుభిక్షంగా ఉండటం కోసం, ప్రజలు ఆనందంగా జీవించటం కోసం యాగాలను ఆచరించటమే కర్తవ్యంగా భావించి నిరంతరం భగవంతుడికి, ప్రజలకు సేవలు చేసే సంకల్పమున్న మహర్షులు ఎందరో ఉన్నారు. వారి కోవకు చెందిన వారే విశ్వామిత్ర మహర్షి. ఒకసారి ఒక దట్టమైన వనంలో యాగం చేయటానికి సంకల్పించారు. ప్రజలు సంతోషంగా జీవించటం నచ్చని తాటకి అనే రాక్షసి తన తమ్ముడైన మారీచుణ్ణి మరియు మరికొందరు రాక్షసులను పిలిచి యాగాలను చిన్నాభిన్నం చేయాలని ఆజ్ఞాపించింది. మారీచుడు తదితరులు మహర్షులు లోక సంరక్షణార్థం చేసే యాగాలను ప్రతిసారి ధ్వంసం చేసి మునులను ఇక్కట్లు పాలు చేసేవారు. ఎన్నిసార్లు యాగాన్ని మొదలుపెట్టినా ఏదో ఒక అవాంతరం వాటిల్లి యాగాన్ని ముగించలేకపోయారు మహర్షులు. ఈ అన్యాయాలకు తాటకి మూల కారణాలని తెలుసుకున్నాడు విశ్వామిత్రుడు. తన దివ్య దృష్టితో భవిష్యత్తులో జరిగే సంఘటనలు తెలుసుకున్నారు. వెంటనే అయోధ్యకు వెళ్లి దశరథ మహారాజుని కలుసుకుని తాటకి చేస్తున్న అక్రమాలను అరికట్టడానికి బాలురైన రామలక్ష్మణులను పంపి లోకాన్ని రక్షించమన్నాడు విశ్వామిత్రుడు. బాలురైన రామలక్ష్మణులను రాక్షసిని సంహారం చేయటానికి పంపించటానికి సంకోచించాడు దశరథ మహారాజు. రాజవంశ కులగురువైన మహర్షుడు ధైర్యం చెప్పగా బాలురను విశ్వామిత్రుని వెంట అడవులకు పంపాడు దశరథ మహారాజు. రామలక్ష్మణులు తమ ధనస్సును తీసుకుని విశ్వామిత్రుడి వెంట యాగశాల ఉన్న దట్టమైన అడవికి బయలుదేరారు. విశ్వామిత్రుడు మరోమారు యాగాన్ని ప్రారంభించాడు. తాటకి తన అనుచర రాక్షసులతో అక్కడికి వచ్చింది. అసుర సంహారం కోసం వచ్చిన రాముడి యాగాన్ని ఆపటానికి వచ్చింది ఒక స్త్రీ అని తెలుసుకుని వెనకంజేయకుండా విశ్వామిత్రుడు భుజం తట్టి రాక్షసిపై విల్లు ఎక్కుపెట్టమని ఆజ్ఞాపించాడు. మహర్షి మాట కాదనలేక బాణము గురిపెట్టాడు రాముడు. రాముని బాణం భారీ కాయురాలైన తాటకికి తగిలి నేల కొరిగింది. వైకుంఠనాథుని చేత మరణం వాటిల్లినందువల్ల మోక్షం పొందింది తాటకి. తాటకి సంహారం గురించి తెలుసుకున్న మిగిలిన అసురులు పరుగులు తీశారు. యాగం మొదలై నిరాటకంగా సాగింది. దశరథ మహారాజు అంగీకారం మేరకు రామలక్ష్మణులను ఈ దేవాలయంకి తీసుకువచ్చి యజ్ఞ రాక్షసులుగా నియమించారు. రంగనాథస్వామి దేవాలయం 600 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు ఆలయ అర్చకులు వెల్లడించారు. గర్భగుడిలో రంగనాథస్వామి శేషపాన్పుపై భక్తులకు దర్శనమిస్తుంటాడు. స్వామివారి పాదాల చెంత భూదేవి, శ్రీదేవి కొలువు తీరుతుంటారు. కోరిన కోరికలు తీర్చే ఇంటి విలవేల్పుగా భక్తులకు రంగనాథస్వామి కొలువు తీరారు. మామూలుగా శేషసాయనంపై పవలించే శ్రీరంగనాథుడి విగ్రహాలు మట్టితో తయారు చేసినవే. కానీ ఈ క్షేత్రంలో శ్రీరంగనాథుడి విగ్రహం నల్లరాతితో చెక్కిన విగ్రహం. వైష్ణవ గురువైన శ్రీమానుజుల వారికి గర్భగుడి నిర్మించారు. ప్రతి శనివారం, మంగళవారం ప్రత్యేక అలంకరణలతో ధూపదీప నైవేద్యాలతో స్వామివారిని అభిషేకిస్తూ ఉంటారు. ప్రత్యేకించి భక్తులు స్వామివారికి ఆకుపూజ సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. నా పేరు దివ్య అజయ్. మేము బుక్కపట్నం నుంచి వచ్చాము. దర్శనం అయితే బాగా అయింది. మాకు ఫేవరెట్ ప్లేస్. ఇయర్లీ వన్స్ వస్తానే ఉంటాం. మేము శ్రీరంగ నాయకులు. హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది, బాగుంది. నా పేరు సురేంద్ర. మేము తాడిపత్రి నుంచి వచ్చాము. మా మామయ్య గారి పెళ్లి జరుగుతుంది ఇక్కడ, అందుకని వచ్చాము. మామూలుగా మేము ఎవ్రీ ఇయర్ వస్తుంటాం ఇక్కడ. అయితే ఈరోజు బాగా చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. వర్షం పడడం వల్ల మనకు కొంచెం వంకలో కొంచెం నీళ్ళన్నీ బాగా వస్తున్నాయి. చాలా ఆహ్లాదకరంగా ఉంది. అలాగే మనకు గుడిలో జనాలు కూడా బాగా తాకిడి ఎక్కువ ఉంది. ఇది వచ్చేసి రంగనాయకుల స్వామి టెంపుల్. చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. మనకు బాగా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చాలా ఎక్కువ జనాలు ఉన్నారు ఇప్పుడు. మనం దర్శనానికి కూడా కొంచెం దాదాపు గంట టైం పడుతుంది ఇప్పుడు. చాలా బాగుంది. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో బ్రహ్మోత్సవం జరుగుతోంది.
ధ్వజారోహణ, సింహవాహనం, హనుమాన్ వాహనాలపై స్వామివారి ఊరేగింపు పురవీధుల్లో జరుగుతుంది. రథోత్సవం, కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. శ్రీరాముడి కులదైవమైన శ్రీ రంగనాథుడే ఈ ప్రాంతంలోని ప్రజలకు ఇష్టదైవం. తమ కోరికలు తీర్చే ఈ దేవుడికి ముడుపులు చెల్లించడానికి ఎందరో భక్తులు అనంతపురం, ధర్మవరం, బళ్ళారి, కదిరి నుండే కాక రాష్ట్రాల నుండి పలు చోట్ల నుండి కూడా వస్తుంటారు. రంగనాథ స్వామి ఆలయం వెనకాల ఉన్న కొండల్లో బుగ్గస్నానం చేసి స్వామిని దర్శించి కానుకలను, ముడుపులను చెల్లించి ప్రశాంతంగా ఆలయం వెలుపలికి వస్తారు భక్తజనులు. పచ్చని చెట్ల మధ్యన ప్రకృతి సౌందర్యంతో నెలకొన్న ఆలూరు కోన రంగనాథస్వామి దేవాలయం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఎత్తైన కొండలు, కొండలకు ఆకుపచ్చ చీర కట్టినట్టు ఉండే పచ్చదనం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఆలయం వెనకాల కొండలో ఉన్న జలపాతం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. పెద్ద పెద్ద కొండలు, బండరాళ్ల మధ్య పైనుంచి కిందకు నీళ్లు వస్తూ ఉంటాయి. చిన్నా పెద్ద తేడా లేకుండా జలపాతంలో స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆలూరు కోన ఒక పిక్నిక్ స్పాట్గా తయారయ్యింది. దూరం నుంచి వచ్చే భక్తులకు ఆలయ కమిటీ వారు ప్రత్యేక గదులు, వసతి ఏర్పాటు చేశారు. రంగనాథస్వామిని తమ ఇంటి ఇలవేల్పుగా కొలుస్తామని భక్తులు తెలిపారు. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మొట్టమొదటిగా రంగనాథస్వామి దర్శనం అనంతరమే ప్రారంభమవుతుందని, ప్రతి శనివారం లేదా నెలలో ఒక్కసారైనా దేవుణ్ణి దర్శించుకుంటామని భక్తులు చెబుతున్నారు. రంగనాథస్వామి ఎంతో విశిష్టత కలిగిన దేవుడని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. భక్తుల కోరికలను తీర్చే రంగనాథస్వామి ఈ కొండపై వెలవటం ఎంతో అదృష్టమని తెలిపారు. ప్రతి సంవత్సరం స్వామివారికి ప్రత్యేకమైన పుష్పయాగం చేస్తామని పూజారి వెల్లడించారు. అనంతపురం జిల్లా తాడపత్రి పట్టణమునకు ఉత్తర ఈశాన్య భాగంలో 2 కొండల మధ్య భాగంలో ఆలూరు కోన రంగనాథ స్వామి దేవస్థానం కలదు. ఈ దేవస్థానమును హరిహరరాయల ముక్కరాయల కాలంలో ఎర్రమ తిమ్మరాజు అను రాజు శ్రీ రంగనాథ స్వామి వారిని ప్రతిష్ఠించి ఈ ఆలయాన్ని కట్టించడం తాడపత్రి కైఫియతను గ్రంథంలో ఉంచబడింది. అనగా దాదాపు 625 సంవత్సరాలు అవుతుంది దేవస్థాన నిర్మాణం జరిగి. పూర్వము విశ్వామిత్ర మహర్షి తపమాచరించి లోక కళ్యాణార్థం వరకు యజ్ఞం చేయుచుండగా తాటకి, మారీచుడు, శుభాహుడైన రాక్షసులు ఆ యజ్ఞమును భిన్నం చేయుటకు వచ్చుచుండగా విశ్వామిత్ర మహర్షి అయోధ్యా నగరానికి వెళ్ళి దశరథ మహారాజు అంగీకారం మేరకు రామలక్ష్మణులను పిలుచుకొని వచ్చి యజ్ఞ రక్షకులుగా నియమించారు. మరలా యజ్ఞం ప్రారంభించాడు విశ్వామిత్ర మహర్షి. మరలా తాటకి, మారీచుడు, శుభాహుడైన రాక్షసులు మళ్ళా భిన్నం చేయడానికి వచ్చారు. అప్పుడు శ్రీరామచంద్రుల వారు ఇక్కడ నుంచి బాణం సంధించి కొట్టగా తాడపతి చింతల వెంకటరమణ స్వామి దేవస్థానం సమీపమున తాటకి మరణించినందువలన తాటిపత్రి అన్నటువంటి పేరు వచ్చింది. అది క్రమేపీ మారుతూ తాడపత్రిగా మార్పోయింది అన్నమాట. ఆ తర్వాత విశ్వామిత్ర మహర్షి యజ్ఞము పూర్తి చేసిన తర్వాత గర్భాలయంలో నైరుతి భాగంలో వెలిసి ఉన్నటువంటి యొక్క మూల విరాట్ అనగా పుట్టుశిలకు ప్రాణప్రతిష్ఠాపన చేసినట్లు ఒక శృతి చెప్తూ ఉన్నారన్నమాట. ఈ విషయాన్ని హరిహరరాయల ముక్కరాయల కాలంలో ఎర్రమ తిమ్మరాజు అన్న రాజు మునివర్యుల ద్వారా జ్ఞానదృష్టి చేత విషయం తెలుసుకున్నవాడై ఇక్కడ ఆలయాన్ని కట్టించాడు. తర్వాత ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి దేవేరులు స్వామివారి పాదముల చెంత ఒత్తుతూ కూర్చున్నారు. నాభిలో చతుర్ముఖుడు కమలంలో బ్రహ్మ ఉద్భవించాడు. శేషతల్పుడై ఆది శేషతల్పుడైనటువంటి శ్రీ రంగనాథ స్వామిని ప్రతిష్ఠించి ఈ ఆలయాన్ని కట్టించడం తాడపత్రి కైఫియత్లో ఉంచబడింది అన్నమాట. ప్రతి సంవత్సరము కూడా చైత్రశుద్ధ నవమి, శ్రీరామనవమి మొదలుకొని చైత్ర బహుళవిలే వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నమాట. చైత్రశుద్ధ పౌర్ణమి దినమున స్వామివారి కళ్యాణ ఉత్సవం, రథోత్సవం కూడా జరుగుతుందన్నమాట. చైత్ర బహుళ విధియ రోజు ఆలూరు కోన యందు తీర్థవాది అనగా చక్రస్నానము, వసంతోత్సవము, తర్వాత పుష్పయాగ మహోత్సవము, ధ్వజావరణంతో ఈ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా పరిపూర్ణమవుతాయన్నమాట. ప్రతి శనివారం కూడా భక్తులు విశేషంగా వచ్చి స్వామివారిని దర్శించుకొని, సేవించి, తరించి, పూజించి స్వామివారి ఆశీస్సు పొందుతూ వెళుతూ ఉంటారన్నమాట. నిరంతరం కూడా 365 రోజులు కూడా వర్షం రాని రాకపోని అన్ని వేళలు కూడా నీటి ప్రవాహం ప్రవహిస్తూనే ఉంటుందన్నమాట.
ఇక్కడ నిత్య అన్నదానం అన్నటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది అన్నమాట. కాన కోరికలు తీర్చే కోరరంగనాథ స్వామిని దర్శించండి, స్వామివారిని తరించండి, మీరు పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు పొందండి. ఓం నమో రంగనాథాయ నమః. మన ఆలూరు కోన క్షేత్రానికి ఈశాన్య భాగంలో 2 కొండల మధ్య భాగంలో పైభాగమున బుగ్గ ఉత్పత్తి అయ్యి నిరంతరం ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. అంటే వర్షాకాలం విశేషమైనటువంటి జలం వస్తూ ఉంటుంది, వేసవి కాలంలో కొద్దిగా తగ్గుతూ వస్తుంటుంది అన్నమాట. అది జలపాతమేమో వస్తూనే ఉంటుందన్నమాట. వర్షాకాలంలో ఈ జలపాతంతో ఆలూరు గ్రామంలో దాదాపు 150 ఎకరములు తరి పండిస్తారన్నమాట. మిగతా నీరంతా కూడా పెన్నా నదిలో కలుస్తుందన్నమాట. అది ఒక విశేషం అన్నమాట. భక్తులు ఈ రాష్ట్రం నలుమూలల నుంచి కూడా స్వామి దర్శనానికి వస్తూ ఉంటారు. వచ్చి స్వామివారిని సేవించి తరించి పూజించి స్వామివారి పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు పొందుతూ వెళ్తూ ఉంటారన్నమాట. కావున ప్రతి భక్తుడు కూడా కోరికలు తీర్చే కోనరంగనాథ స్వామిని దర్శించండి, స్వామివారి ఆశీస్సులు పొందండి. ఓం నమో రంగనాథాయ నమః. పచ్చని చెట్ల మధ్యన ప్రకృతి సౌందర్యంతో నెలకొన్న ఈ ఆలయంలోని శ్రీ రంగనాథుని దర్శించి స్వామివారి అనుగ్రహం పొందుతాం.